మీరు మీ బ్యాంక్లో కానీ లేదా ఏదైనా యాప్లో కానీ మీ సిబిల్ స్కోర్ని మీరే స్వయంగా చెక్ చేసుకుంటే దాన్ని సాఫ్ట్ ఎంక్వైరీ అని అంటాం. ఇలా మీరు పర్సనల్గా ఎన్నిసార్లు చెక్ చేసుకున్నా నష్టం ఉండదు. అలా కాకుండా మీరు మాటికి లోన్ కోసం అప్లై చేసినప్పుడు కానీ లేదా కొత్త క్రెడిట్ కార్డు కోసం అప్లై చేసినప్పుడు కానీ మీరు అప్లై చేసిన బ్యాంకులు కానీ ఇతర ఆర్థిక సంస్థలు కానీ మీ సిబిల్ స్కోర్ గురించి ఎంక్వైరీ చేస్తాయి. ఇలా మీ స్కోర్ను బ్యాంకులు కానీ ఇతర ఆర్థిక సంస్థలు కానీ చెక్ చేయడాన్ని హార్డ్ ఎంక్వైరీ అంటారు. ఇలా హార్డ్ ఎంక్వైరీ చేసిన ప్రతిసారి మీ సిబిల్ స్కోర్ నుండి కొంత తగ్గుతూ ఉంటుంది. అందువల్ల మీరు లోన్ కోసం కానీ క్రెడిట్ కార్డు కోసం కానీ అప్లై చేస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒకసారి మీ రిక్వెస్ట్ను ఏదైనా బ్యాంక్ తిరస్కరిస్తే దానికి కారణాన్ని తెలుసుకొని సరైన పరిష్కారం ఆలోచించి ఆ తర్వాత మళ్ళీ అప్లై చేయడం తెలివైన పని. ఒకేసారి ఎక్కువ బ్యాంకులకు అప్లై చేయకూడదు. అలాగే మీకు లోన్ అవసరమైనప్పుడు మీ అర్హతను బట్టి ఎక్కడ లోన్ వచ్చే అవకాశం ఉందో తెలుసుకొని అక్కడే అప్లై చేయడం మంచి పద్ధతి.